లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ధ్యానము మరియు ఆలోచనలు. మనసు పూర్తిగా ఆలోచన రహితంగా ఉండలేదు. మనస్సును ఆ స్థితికి తీసుకురావాలని సాధకులకు సలహానివ్వటం నిరర్థకం. చేయవలసిందల్లా మనోతరంగాల వేగాన్ని ధ్యానము, ఆత్మ పరిశీలన ద్వారా క్రమబద్ధీకరించడం. మనసు సాధారణంగా దేని మీద ఎక్కువసేపు కేంద్రీకృతం కాదు. ఎందుకనగా అది ఎల్లప్పుడూ చురుకుగా ఉండి ఉద్రేకపు ఒడిదుడుకులకు లోనవుతూ ఉంటుంది. వర్షపు నీరు గురుత్వాకర్షణ బలాన్ని అనుసరించి అది ప్రవహించే దారిలో ఒక మార్గాన్ని ఏర్పరుస్తుంది. మళ్ళీ వర్షం పడినప్పుడు నీరు ఆ మార్గం గుండానే ప్రవహించడం సహజం కదా. మనసు కూడా అదే విధంగా పనిచేస్తుంది. శ్రద్ధాసక్తులతో చేసే ధ్యాన సాధన కూడా మనసును సహజంగా అలవాటైన మార్గం నుండి మళ్లిస్తుంది. వర్షపు నీరును సహజ మార్గం నుండి క్రొత్తగా తవ్విన మార్గం వైపుకు ప్రవహించేలా ఎలా చేస్తామో అదేవిధంగా నిరంతర ధ్యాన సాధన వలన మనసు ఉద్రేకపు స్థితి నుండి ప్రశాంత స్థితికి చేరుకుని తనకు అలవాటైన మార్గం నుండి విడిపడుతుంది. సాధకులు ప్రారంభ స్థితిలో సామూహిక ధ్యానంలో పాల్గొనినట్లయితే వారి ప్రాణశక్తి అనుభవజ్ఞుల ప్రాణశక్తితో ఒకటవుతుంది. తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి.